రేవంత్ రెడ్డి గారికి బడులంటే పట్టదు, గుడులంటే లెక్కలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇవాళ బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండు లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికి పోయినా ఆటన మందం కూడా కాలే. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్లో విశాఖ పీఠానికి అద్భుతమైన సరస్వతి దేవాలయానికి స్థలాలిచ్చింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొన్న ఉగాది పండుగ పూట పోయి విశాఖ పీఠాన్ని కూల్చేస్తా, అక్కడున్న సరస్వతి దేవాలయాన్ని కూల్చేస్తా అని అధికారులను తోలిండు. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడేదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈడ సెక్రటరియట్లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాలలో ఏం చేసిందంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులను పెట్టి ఆడేమైనా లంక బిందెలు దొరుకుతాయేమో అని బాగానే ఎతికిండు. ఆ నిజాం కట్టడాలు, నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎతికిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు, లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో కానీ దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయన్నే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో
800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మేం చెప్పడం కాదు, ఇది జిల్లా అధికారి, జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుజ్జి గారు, ఆయన కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇది. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా గర్భగుడి కింద ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? ఇప్పుడు నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్న దాకా పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు, అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసిండ్రు. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటుందని నానుడు ఉంటుంది కనుక ఆ గుప్త నిధి కోసం ఆ అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మరి అందులో వెళ్ళినాయా, ఎత్తుకపోయిందా, ఏమైందో మాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ మట్టి నింపిర్రు, దాంట్లో సగం అంతా నింపిండ్రు, ఇంకా కూడా పొక్క ఉన్నది. అది మేం చెప్పలే, ఆర్కియాలజీ వాళ్ళు లోపలికి వాళ్ళ పద్ధతుల్లో టెక్నికల్గా చూసి 24 అడుగులు తవ్వారు, తర్వాత మట్టి నింపారని కూడా ఆ కంప్లైంట్లో స్పష్టంగా ఆర్కియాలజీ అధికారులు కలెక్టర్ గారికి ఫిర్యాదులో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమి అంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి 7వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని స్పష్టంగా రాసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఇప్పటిదాకా ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2 అది. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, తవ్వకాలు అర్ధరాత్రి పూట ఎందుకు చేసినారు? ప్రజలెవరు చూడకుండా చీకట్లో రాత్రి 12 నుంచి 1 గంట మధ్య దేవాలయాన్ని కూల్చివేయడం, 24 అడుగుల లోతు తవ్వడం అంటే, ఈ అర్ధరాత్రి పూట చేయడం అంటేనే ఇవాళ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఇవాళ పురావస్తు శాఖ మరి కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా మిషనరీ మీరు సీజ్ చేయలే, ఇప్పటిదాకా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలే, పోలీసులు స్పందించలే. క్వశ్చన్ నెంబర్ 5,
ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతున్నాం మేము. ఇది మేము చెప్తున్నది కాదు, ఆర్కియాలజీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద, భూభారతి రికార్డు మీద, ధరణి రికార్డు మీద మేము చూపించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అంటే ఇంత స్పష్టంగా మనకేమర్థమవుతుంది? ఇది పూర్తిగా గుప్త నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన దోపిడిలో ఇవాళ దేవాలయాన్ని కూల్చివేసినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు లంక బిందెలు అంటాడు. లంక బిందెల వేటలో రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని కూల్చిండు. అర్ధరాత్రి పూట ఆ 24 అడుగులు మరి ఎక్కడైతే విగ్రహం ఉందో దాని కింద తవ్వకాలు జరిగినాయి అంటేనే ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇలా బుకాయిస్తున్నారు, లేలే మేమేదో చిన్నగా జరిగింది అన్నారు. 60 చూస్తే ఏమున్నది? పెద్ద పెద్ద రాతి కట్టడాలను ముక్కలు చేసిండ్రు. ఎక్కడికక్కడ ముక్కలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని సూటిగా 4-5 డిమాండ్లు పెడతా ఉన్నాం. డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి. ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవ డిమాండ్, ఆ స్థలాన్ని, ఎందుకంటే 1958 పురావస్తు శాఖ చట్టం ప్రకారంగా 100 ఏళ్లకు పైబడిన ఏ దేవాలయమైనా ఏ కట్టడమైనా అది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగింది కనుక ఈ దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పజెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకెబిందలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి? ఎవరి ఇళ్లలో పోయినాయి? ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఇదే వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారి పాలనలో రామప్ప గుడికి మేమేమో యునెస్కో గుర్తింపు తెచ్చినాం. మేము కాకతీయుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా కృషి చేసింది కేసీఆర్ గారు అయితే, కాకతీయులు నిర్మించిన దేవాలయాన్ని కుప్పగూల్చింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాకతీయుల యొక్క చెరువులు, వారు నిర్మించిన చెరువులను కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరిట ఆ చెరువులను పునరుద్ధరించి ఆ కాకతీయ రెడ్డి రాజుల యొక్క గొప్పతనాన్ని, వారి పనిని ప్రపంచానికి చాటి చెప్పింది కేసీఆర్. మీరేమో వాళ్ళు నిర్మించింది కూలగొడతా ఉన్నారు. సో దీని మీద ఎందుకంటే ఇంత స్పష్టంగా కనబడుతుంది, లోపలికి ఎంట్రీ కావాలంటేనే బహుశా అది కొన్ని గంటలు తవ్వుతే తప్ప లోపలికి పోరాదు. ఇది చుట్టూ కట్టినటువంటి కట్టడం, అంటే ఆ దేవాలయ పరిరక్షణకు చుట్టూ కోటగోడ లాంటి కట్టగట్టినది. ఇది ఒరిజినల్ మ్యాప్, గొలుసు మ్యాప్ ఒరిజినల్ది. అంటే ఇంత స్పష్టంగా తెలిసి జరిగింది. ఇది తెలియక జరిగితే రాత్రిపూట తవ్వుతారా ఎవడన్నా? తెలియక జరిగితే కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోరా? ఇది తెలియక జరిగింది కాదు, గుప్త నిధుల కోసం పథకం ప్రకారంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యంతో జరిగినటువంటి ఒక దోపిడీ. దీని మీద విచారణ జరపాలని చెప్పి, దేవాలయాన్ని పునరుద్ధరించాలని, ఈ స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పజెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి స్పష్టంగా. ఆ శాసనాలు ఈ టెంపుల్కి సంబంధించి ఎప్పుడు కట్టారు ఈ టెంపుల్, ఈ భూమిని ఎవరు దానం చేశారు, ఈ దేవాలయాన్ని గణపతి దేవుడు నిర్మించాడనే శాసనం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా తునకలు చేసి పారేసిండ్రు. అయితే ఈ స్కూళ్ళకు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో పెద్ద అవినీతి జరిగింది. రేవంత్ రెడ్డి అంటేనే అవినీతి కింగ్. ఇవాళ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది. 76 స్కూల్ టెండర్ అయింది. ఏ టెండర్ చూడు 4.86 ఎక్సెస్, 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే
494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ మీద పోయిందే. 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా? 76 స్కూల్ టెండర్ పిలిస్తే ఒకటైనా 1% ఎక్సెస్, 1% మైనస్, 4% మైనస్, లేదా 2% ఎక్సెస్, 3% ఎక్సెస్ ఉండద్దా? అన్ని స్కూళ్ళు 4.96 ఎక్సెస్, అన్ని స్కూళ్ళు 4.86 ఎక్సెస్. ఈ నర్సంపేట స్కూల్ కూడా ఎంత పోయిందంటే ఎక్సెస్, నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగే స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ని పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే దీని మీద విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు, సివిసికి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్పేది ఒకటే, దేవాలయాలను పరిరక్షించండి. కేసీఆర్ గారు ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. కేసీఆర్ గారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగాలని నెలకు 10,000 రూపాయలు అందించారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా శిలలతో కూడిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కట్టారు. మరి మీరు ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలి. ఈ గుప్త నిధులపైన విచారణ జరపాలి. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. స్కూళ్లు కట్టడానికి కావలసినంత జాగలున్నాయి. ఇంకెక్కడైనా స్కూళ్లు తప్పకుండా కట్టండి. మేము స్కూళ్లకు వ్యతిరేకం కాదు. ఇక్కడ కూడా ఆ దేవాలయం పక్కన బయట ఇంకా కావలసినంత ల్యాండ్ ఉంది. ఈ జాగలు కట్టచ్చు. పోయి ఆ గుడినే కూల్చుడు ఎందుకు? గర్భగుడినే కూల్చుడు ఎందుకు? ఆ గర్భగుడి కింద 24 ఫీట్లు పొక్క తవ్వుడు ఎందుకు అన్నదే క్వశ్చన్. ఆ తవ్వుడు రాత్రి 12 గంటలకు ఎందుకు తవ్వుడు అన్నదే క్వశ్చన్. జాగలేక కాదు కదా, చుట్టూ కావలసినంత జాగుంది స్కూల్ కట్టనీకి. ఇవాళ బడి ఉన్న కాడ గుడి కట్టచ్చు, గుడి ఉన్న కాడ బడి కట్టచ్చు, దానికి మేము అభ్యంతరం లేదు. కానీ చుట్టూ జాగని ఇడిచిపెట్టి పోయి గుడినే కొట్టుడు ఎందుకు? గర్భగుడిని కొట్టుడు ఎందుకు? దాని కింద 24 ఫీట్ల పొక్క దవ్వుడు ఎందుకు? అర్ధరాత్రి దవ్వుడు ఎందుకు అన్నదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నాకు ఆత్మీయులే. రాష్ట్రంలో ఉండే అందరూ ప్రజలు నాకు ఆత్మీయులే. అందరికి కావలసిన అందరూ నాకు కావలసిన వాళ్ళే. మరి 90% మంది హరీష్ రావు మనుషులు ఉంటే క్యాన్సిల్ చేయి. నేనే అడుగుతున్నా కదా టెండర్లు క్యాన్సిల్ చేయమని. హ్యామ్ రోడ్ల పేరు మీద 5,000 కోట్ల కుంభకోణాన్ని నేను బయట పెట్టినా. హ్యామ్ రోడ్లలో ఒక్కొక్క టెండర్ను 25% ఎక్సెస్కి ఇచ్చారు. 25% ఎక్సెస్. దాన్ని బయట పెట్టింది అసెంబ్లీలో నేను కదా. దాన్ని బయట పెట్టి పోరాడుతున్నది నేను. నా మనుషులను నువ్వు నా మీద ఆరోపణ చేయలేదు. నా మనిషా నీ మనిషా కాదు. అది రాష్ట్ర సంపద, రాష్ట్ర ప్రజల కష్టము, రాష్ట్ర ప్రజల చెమట చుక్కలతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము. అందులో 5,000 కోట్ల రూపాయలు 25% ఎక్సెస్ కు హ్యామ్ రోడ్ లో టెండర్లు కట్టబెడుతున్నారు. పంచాయతీరాజ్ లో R&B శాఖలో 25% ఎక్సెస్ తో టెండర్లు కట్టబెడితే 5,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొక్కబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి నువ్వు టెండర్లు క్యాన్సిల్ చేయి. నా మనుషులు అంటున్నావు కదా. నా మనుషులను నువ్వేదో తప్పించుకుంటాంటే నేను ఇడిచిపెట్టేది లేదు. నీ మనుషులా నా మనుషులా కాదు కావాల్సింది. పారదర్శకత కావాలి. ప్రజల యొక్క సొమ్ము వృధా కావద్దు. ఆ టెండర్లను రద్దు చేయి. ఆ 25% ఎక్సెస్ ఇవ్వద్దు. మన రాష్ట్రంలో 5% కంటే ఎక్కువ టెండర్లు ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు. ఆ నిబంధన దాంట్లో పెట్టు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. నా భయం ఇప్పుడు సిట్టు బండి భగీరథ్ కదా,
బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ సిట్టు? నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్న ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయటపెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీకులు ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరు ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడుగా. లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. దేవుని మీద ఒట్టిపెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి డ్రామాలు ప్రజలకు అర్థమైనాయి. 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ నాటకాలు, నీ లీకులు, నీ డ్రామాలు ఇవన్నీ నడవై మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా ప్రజలకిచ్చిన నీ 420 హామీలు అమలు చేయి. వడ్లుగోనే దిక్కు లేదు, మక్కలుగోనే తెలివి లేదు, ఇంకేందో మాట్లాడుతుండు. థ్యాంక్ యూ.